ప్రేక్షకులందరికీ నమస్తే. జై శ్రీరామ్. జై శ్రీరామ్ అనే నినాదం వెస్ట్ బెంగాల్లో మారుమోగుతుందండి. అదేంటండి, వెస్ట్ బెంగాల్ అనేది ఏదో పాకిస్తానో బంగ్లాదేశో కాదు కదా, భారతదేశంలో ఉన్న భాగం కదా. అక్కడ జై శ్రీరామ్ అనడానికి ఇబ్బంది ఏంటి అని మీరు అనుకుంటారేమో. మమతా బెనర్జీ తను అధికారంలో ఉన్నప్పుడు జై శ్రీరామ్ అంటే ఎవరో తాను వెళ్తుంటే ఎవరో జై శ్రీరామ్ అన్నందుకు తాను రిటర్న్ వచ్చింది. బహుశా కొందరిని కొట్టించింది, అరెస్ట్ కూడా చేయించింది. సో జై శ్రీరామ్ అనే నినాదం ఇప్పుడు ఎందుకు మారుమోగుతుంది అంటే, మమతా బెనర్జీ తాను ఏ చోటి నుంచి అయితే ఎలక్షన్ని ఫైట్ చేసిందో తాను అక్కడ కూడా ఓడిపోయింది, మెజారిటీ కూడా సాధించలేకపోయింది. కానీ 3 సార్లు గెలిచిన మమతా బెనర్జీ 4వసారి కూడా గెలిచే అవకాశం ఉండేదా అంటే ఖచ్చితంగా ఉండేది. ఎప్పుడు ఉండేదంటే, తాను మంచి పాలన ఇచ్చి, లా అండ్ ఆర్డర్ని మెయింటైన్ చేసి, అందరికీ భద్రత ఇచ్చి, ఇలాంటి పనులు చేస్తే ఖచ్చితంగా తనకు అవకాశం ఉండేది. కానీ ఆ అవకాశాన్ని తానే పొడగొట్టుకుంది. అయితే ఈ ఎలక్షన్లో బాగా పనిచేసిన వాళ్ళు ఎవరు అంటే బీజేపీ, ఆర్ఎస్ఎస్. వీళ్ళు చాలా బలమైన గ్రౌండ్ వర్క్ చేశారని నేను ఇన్ఫర్మేషన్ ఏదైతే కలెక్ట్ చేశానో దానివల్ల తెలుస్తుంది. ఇదే కాకుండా లోకల్ పోలీసులే కాదు, బయట నుంచి కూడా చాలామంది పోలీసులు, అజయ్ పాల్ శర్మ అని ఒక ఆయన ఉత్తరప్రదేశ్కి అని, తర్వాత సెంట్రల్ ఫోర్సెస్, వీళ్ళంతా కూడా 2,60,000 మంది అక్కడ డిప్యూట్ చేయబడ్డారు. చాలామంది సెక్యులరిస్ట్ లాబీలు వీళ్ళేమేమి కంప్లైంట్ చేశారంటే, ఇంతమంది ఉంటే ఓటింగ్ ఎట్లా చేస్తారు సేఫ్గా, అంటే మరి ఈ జిహాదీ గుండాల మూకలుంటే ఎలక్షన్ అనేది మంచిగా జరుగుతుందా? ఈ లాజికే నాకు అర్థం కాలేదండి. విచ్చలవిడిగా జనాల మీద పడడము, వాళ్ళని భయపెట్టడము, మాకే ఓటేయాలి, వేరేవాడికి బీజేపీకి వేసావా నీ సంగతి తర్వాత చూస్తా, నీ చెమడాలు గొలుస్తా, ఇలాంటి నినాదాలు మనకు ధమ్కీలు ఎన్నో మనం విన్నాం. 2021లో అంటే పోయినసారి బంగాల్లో జరిగిన అసెంబ్లీ ఎలక్షన్లో 300 మంది చచ్చిపోయారు ఎలక్షన్ అప్పుడు. తర్వాత పోస్ట్ పోల్ వైలెన్స్లో కూడా అనేక ఆర్ఎస్ఎస్, బీజేపీ కార్యకర్తలు ఇండ్లలోంచి బయటికి లాగబడ్డారు, స్త్రీలు మానభంగం చేయబడ్డారు, పిల్లలు పెద్దలు అని లేదు, ఎవరెవరైతే బీజేపీకి సపోర్ట్ చేస్తున్నారు అని వీళ్ళకు అనుమానం వచ్చిందో వాళ్ళని లాగి చంపేశారు. మరి అలా జరగకుండా ఉండాలంటే సెంట్రల్ ఫోర్సెస్ ఉండాలి కదా. ఎందుకంటే స్టేట్ పోలీస్ ఏదైతే ఉందో అది ఆల్రెడీ మమతా బెనర్జీ చేతిలోనే ఉంది. 15 సంవత్సరాలు ఉంది కాబట్టి ఆమె గ్రిప్ ఉంటుంది వాళ్ళపైన. సో వాళ్ళు ఏం చెయ్యాలో ఈమె చెప్తే వాళ్ళు చేసేస్తారు. భయం కావచ్చు, ఇంకే కారణమైనా కూడా కావచ్చు, పోలీసులను తప్పుపట్టనవసరంలా. అయితే ఒక వీడియో చూశాను, పోలీసు వాళ్ళే కాదండి, ఎవరైతే స్టేట్ ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళు కూడా మమతా బెనర్జీ ఓడిపోయిన తర్వాత డాన్స్ చేస్తూ కనబడ్డారు. సాధారణ ప్రజలు బయటికి వచ్చి బీజేపీ జెండాలని పట్టుకొని డాన్స్ చేస్తున్నారు. ఒక చోట మమతా బెనర్జీ పోస్టర్ ఉంటే ఒక బెంగాలీ అమ్మాయి పేడ తీసుకొని మమతా బెనర్జీ ఫోటోకి కొడుతుంది. అంటే అంత ఫ్రస్ట్రేటెడ్ ఉన్నారన్నమాట జనాలు, ఈమె ఎప్పుడు పోతుందా అని. అందుకే బెంగాల్ ఎలక్షన్ చాలా డిఫరెంట్ అండి. ఒకప్పుడు కమ్యూనిస్టులు ఇలాంటి దౌర్జన్యాలే చేశారు, వైలెన్స్, ఎంతో మందిని చంపడం. మమతా బెనర్జీ వచ్చి ఏదో మంచి చేస్తుంది అనుకుంటే ఈమె వాళ్లను మించిపోయింది. ఈమె ఎంత మించిపోయింది అంటే కమ్యూనిస్ట్ అసలు బ్యాచే లేకుండా చేసేసింది. కాంగ్రెస్ వాళ్ళు కంప్లైంట్ చేస్తున్నారు, అయినా ఈమె లోకంలో ఏముంటుంది. ఆర్జికర్ మెడికల్ కాలేజ్లో ఒక మెడికల్ స్టూడెంట్ గ్రేప్ చేయబడి, మానభంగం చేయబడి చంపబడితే కూడా దిక్కులేదు. సో ఆ మరణించిన అమ్మాయి తల్లికి సీట్ ఇచ్చింది బీజేపీ. కానీ టీఎంసీ ఏం చేసింది,
ఈ కేసుకి వ్యతిరేకంగా ఎవరైతే లాయర్ ఫైట్ చేస్తున్నారో ఆ లాయర్కి వీళ్ళు సీట్ ఇచ్చారు. అంటే దీన్ని బట్టే టీఎంసీ ఎంత గుండాగిరి చేస్తుంది, స్త్రీల భద్రత పట్ల అసలు ఏమాత్రం గౌరవం లేదని మనకు అర్థమవుతుంది. సరే, మనం వైలెన్స్ చూసాం, ఇవన్నీ చూసాం. ఇమాజిన్ చేయండి, ఇదే సిచ్యువేషన్లో బీజేపీ కాకుండా టీఎంసీ గెలుచుంటే ఏమయ్యేది? ఇలాంటి వైలెన్స్ ఇంకా ఎక్కువయ్యేది. ఎంతమందిని చంపేవాళ్ళు. అయినా కూడా ఒక 2-3 మర్డర్లు జరిగాయండి. ఒక ఆర్డినరీ బీజేపీ కార్యకర్త, ఒక ఎమ్మెల్యేకి సంబంధించిన వ్యక్తి, ఆయనను టీఎంసీ గుండాలు చంపారు. టీఎంసీ గుండాలే అని అంటున్నారు వీళ్ళు. అది మోస్ట్లీ ఇన్వెస్టిగేషన్ తర్వాత మనకు బయటపడుతుంది. సువేందు అధికారి ఎవరైతే మమతా బెనర్జీ టీఎంసీ మీద మెయిన్ ఫైట్ని లీడ్ చేశారో, ఆయన పిఏ చంద్రనాథ్, ఆయన మీద నిన్న రాత్రి దాడి జరిగింది. ఆ దాడి కూడా ఎంత పకడ్బందీగా చేశారంటే 4 బైక్స్ మీద 8 మంది ఈ స్కార్పియో కార్ని ఫాలో చేశాయి. వైట్ స్కార్పియో కార్ని ఫాలో చేసి రెక్కీ కూడా చేశారని తెలుస్తున్నారు. క్లోజ్ కాంటాక్ట్లో ఆయన ముందు సీట్లో కూర్చుంటే షూట్ చేసి ఆయనను చంపేశారు. మామూలుగా జనరల్ వాళ్ళైతే అలా షూట్ చేయలేరు, ఇది ప్రొఫెషనల్స్ చేసిందే అని అంటున్నారు. అంటే అంత పక్కాగా సువేందు అధికారి లాంటి నాయకుడి పిఏని చంపగలిగారు ప్లాన్ చేసి. అంటే మరి ఎంత హై లెవెల్లో ఈ మర్డర్ జరిగిందో ఒకసారి ప్రేక్షకులు ఆలోచించండి. మరి మమతా బెనర్జీ 4వసారి గెలిచుంటే అసలు బెంగాల్ ఎలా ఉండేది? అసలు బెంగాల్ ఇండియాలో ఉండేదా? అది కూడా డౌటే. సో ఇప్పుడు ఎన్ఐఏ ఇవన్నీ కూడా టీమ్స్ దిగాయి, వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు, ప్రొఫెషనల్స్ చేశారు. ఆ ఉపయోగించిన గన్ను కూడా ఏదైతే ఉందో అది కూడా మామూలు గన్ను కాదు, ప్రొఫెషనల్స్ వాడే గన్ అని చెప్తున్నారు. సో ఇలాంటి పరిస్థితుల్లో బెంగాల్ ఉంది ఇప్పుడు. మోస్ట్లీ సువేందు అధికారియే సీఎం క్యాండిడేట్కి ఉన్నాడు, ఆయనకే మోస్ట్లీ ఇస్తారు అని అంటున్నారు. ఇక టీఎంసీ ఉన్నప్పుడు, అధికారంలోకి ఉన్నప్పుడు వాళ్ళు సిపిఐ కార్యాలయాలు ఏవైతే ఉన్నాయో వాటిని కబ్జా చేసుకున్నారు, కాంగ్రెస్ కార్యాలయాలను కబ్జా చేసుకున్నారు, బీజేపీ కార్యాలయాన్ని కూడా ఏవైతే ఆఫీసెస్ ఉంటాయో వాటిని కూడా కబ్జా చేసుకున్నారు. ఇప్పుడు టీఎంసీ ఓడిపోయిన తర్వాత కాంగ్రెస్ వాళ్ళు తెలిసి ఆ తాళాలను విరగొట్టి వాళ్ళ ఆఫీస్ని వాళ్ళు తిరిగి తీసుకుంటున్నారు. ఇది పరిస్థితి. ఒక గుడి ఉంది, అమ్మవారి గుడి, అక్కడ ముస్లిమ్స్ ఎక్కువ మంది ఉన్నారు. పోతే ముస్లిమ్స్ అక్కడ పూజలు జరిగితే అఫెండ్ అవుతారో లేదో మనకు తెలియదు, కానీ వాళ్ళు అఫెండ్ అవుతారు అనే ఒక సాకుతో టీఎంసీ, ఈ మమతా బెనర్జీ గవర్నమెంట్ ఆ గుడిని క్లోజ్ చేయించింది. ఇది హిందువులు లేకుంటే బంగ్లాదేశీయుల జీవితం అండి. ఇది మమతా బెనర్జీ గవర్నమెంట్లో. కోర్టుకి వెళ్ళారు. కోర్టు ఏమనింది అంటే మీరు అలా క్లోజ్ చేయలేరు, ఓపెన్ చేయండి అని. అయినా కూడా ఓపెన్ చేయలేదు. ఇప్పుడు బీజేపీ గెలిచిన తర్వాత ఆ గుడి ఓపెన్ అయింది, అక్కడ పూజలు జరుగుతున్నాయి. ఇది డిక్టేటర్ పాలన అంటారు. చాలామంది లెఫ్ట్ మీడియాకి సంబంధించిన వాళ్ళు మోదీని డిక్టేటర్ అంటారు. ఈమెను మర్చిపోయారు. మమతా బెనర్జీ ఎంత డిక్టేటరో వీళ్ళకి గుర్తుండదు. సో నేనంటాను వీళ్ళకి గుర్తుండదని కాదండి, వీళ్ళకి తెలుసు. కానీ ఈ లెఫ్ట్ మీడియాకి కొందరు నాయకులు అంటే ఇంట్రెస్ట్. వాళ్ళు గుండాగిరి చేయని, ఏమైనా చేయని వాళ్ళని వెనకేసుకొస్తారు. బీజేపీ అంటే పడదు కాబట్టి బీజేపీ మీద అబండాలు వేస్తూ ఉంటారు, మోదీ మీద అబండాలు వేస్తూ ఉంటారు. సరే, పొలిటికల్ ఫైట్ ఉంది, మీరు కూడా పొలిటిక్స్లో దిగి ఫైట్ చేసుకోండి. కానీ ఎదురుగా కనపడుతున్న ఈ డిక్టేటర్షిప్ని తప్పుపట్టకుండా ఇప్పుడు కూడా టీఎంసీ ఓడిపోయి బీజేపీ గెలిచిన తర్వాత కొన్ని దాడులు జరిగాయిలండి. బీజేపీ వాళ్ళు కూడా కొందరు టీఎంసీ వాళ్ళని కొట్టారు, కానీ చంపలేదు ఎవరిని. కానీ ఆల్రెడీ టీఎంసీ గుండాలు ఇద్దరిని చంపేశారు. దాని మీద మాట్లాడరు వీళ్ళు, దీని మీద మాట్లాడరు. మమతా ఏదో విక్టిమ్ అయిపోయినట్టు, అమాయకురాలైనప్పుడు ఆమెను వెనకేసుకొస్తున్నారు. ఇప్పటికీ కూడా దీంట్లో సమాజ్వాదీ పార్టీ లీడర్లు ఉన్నారు, ఆప్, కేజ్రీవాల్, వీళ్ళంతా కూడా ఉన్నారు. వీళ్ళకు నిజంగా ముందు జరుగుతున్నది కూడా కనపడదా మనకు అర్థం కాదు. లేకుంటే
వీళ్ళ కాన్షియస్నెస్ అంటారు కదా, మనసు ఉంటుంది కదా ప్రతి మనిషి. అరే ఇలా తప్పు జరిగింది, ఈ తప్పుని నేను దాచిపెట్టి వేరేళ్ళ మీద తప్పులేస్తున్నాను అనే కాన్షియస్నెస్ కూడా లేదు. అందుకే వీళ్ళు జర్నలిస్టులు కాదండి, అమ్ముడుపోయిన వాళ్ళు, ప్రస్టిట్యూట్స్ అంటారు వీళ్ళని. సాధారణ ప్రజలు ఎంత సంతోషంగా ఉన్నారంటే బీజేపీ జెండాలు, కాషాయ జెండాలు ఎక్కడంటే అక్కడ ఎగరవేస్తున్నారు. మోదీ జిందాబాద్, మోదీకి ఇంకా పట్టం కడుతున్నారు వీళ్ళు. తర్వాత మనం కొన్ని వీడియోలు కూడా చూసాం. బుల్డోజర్లు వెస్ట్ బెంగాల్కి వెళ్తున్నాయి, చాలా ట్రైన్లో వెళ్తున్నాయి చూసాం. మరి బుల్డోజర్లు ఎందుకు? ఈ రోహింగ్యాలు, బంగ్లాదేశీలు అక్రమంగా కట్టుకున్న కాలనీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కూల్చాలి. ఇప్పుడు మనకు వీడియోలు కూడా వచ్చాయి. చాలామంది ఈ బంగ్లాదేశీయులు ఆల్మోస్ట్ ఓ 3-4 రోజులలో 7 లక్షల మంది తిరిగి బంగ్లాదేశ్కి వెళ్ళిపోతున్నట్టు మనకు వీడియోలు సర్క్యులేట్ అవుతున్నాయి. మరి పోలీస్ కానీ, బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్, వీళ్ళు ఎవరు, వీళ్ళ బయోమెట్రిక్స్ ఏంది, ఇవన్నీ కూడా తీసుకొని వాళ్ళని ఐడెంటిఫై చేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ వీళ్ళను తప్పనిసరిగా వెలగొట్టాలి. ఇంకోటి, టీఎంసీ ఆఫీస్లో ఫేక్ రేషన్ కార్డులు కూడా దొరికాయి. మరి ఈ నెట్వర్క్ అంతా ఈ మమతా బెనర్జీ తయారు చేస్తే దాని మీద ఈ సిపిఎం, కాంగ్రెస్ ఎందుకు మాట్లాడవండి? ఈ ప్రస్టిట్యూట్స్ ఉన్నారు కదా, వీళ్ళు ఎందుకు మాట్లాడరండి? మాట్లాడారండి. అందుకే నాకు అనిపిస్తుంది లెఫ్ట్ మీడియా, అసలు మీడియా అందామా, వీళ్ళని బ్రోకర్లు అనాలా, నాకైతే అర్థం కాదండి. డబ్బుల కోసం దేశాన్ని కూడా అమ్ముకునే దరిద్రులు, నికృష్టులండి వీళ్ళు. మమతా బెనర్జీ కాన్ఫరెన్స్ చేసి నేను రిజైన్ చెయ్యను, మా 100 సీట్లని దొంగతనం చేశారు అంటుంది. ఎలా దొంగతనం చేస్తారు? నోటికొచ్చింది వాగేస్తే అయిపోతుందండి? దానికి ఆధారాలు ఉండాలి కదా. మోరల్ విక్టరీ, మోరల్గా నేను గెలిచాను. ఎట్లా గెలిచావమ్మా? నువ్వు పోటీ చేసిన సీటే నువ్వు ఓడిపోయావు, నీకు మెజారిటీ రాలేదు, హింస లేకుండా, ఒక్కరు కూడా చచ్చిపోకుండా ఎలక్షన్స్ అంత బ్రహ్మాండంగా జరిగినా కూడా ఈమె ఆ కుర్సీని వదలట్ల, ఆ అధికార దాహం. ఎందుకంటే నాకు అనిపిస్తుంది ఈమె ఎన్నెన్ని దౌర్జన్యాలు చేసిందో, ఎంత కరప్షన్ చేసిందో, ఎంత మందిని చంపిందో అవన్నీ ఇప్పుడు బయటపడతాయి. ఆ భయంతో ఇలాంటి మాటలన్నీ ఈమె మాట్లాడుతుందని నాకు అనిపిస్తుంది. సో రాబోయే సీఎం ఎవరైతే ఉన్నారో, మోస్ట్లీ సువేందు అధికారి కావచ్చు, ఆయన లా అండ్ ఆర్డర్ని మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంది. ఎవరైతే గూండాగిరి చేస్తారో, మనుషుల మీద పడి వాళ్ళ ప్రాణానికి హాని చేస్తారో అలాంటి వ్యక్తుల్ని నిర్దాక్షిణ్యంగా చంపేయాలి, ఎన్కౌంటర్ చేసేయాలి. ఎందుకంటే బీజేపీని ప్రజలు ఎన్నుకోవడానికి, అంటే ప్రజల్ని ఎంత భయపెట్టారంటే, ఇంత భయపెట్టినా కూడా ప్రజలు వెళ్ళి బీజేపీకి పట్టం కట్టారంటే బీజేపీ మీద ఆ బాధ్యత ఉందండి. ప్రజల ప్రాణాలు కాపాడే బాధ్యత బీజేపీ ప్రభుత్వానికి ఉంది. సీఎంగా ఒకవేళ సువేందు అధికారి వచ్చినా ఆయన మీద బాధ్యత ఉంది. ప్రజలకు రక్షణ కల్పించాలి, వాళ్ళ ప్రాణానికి, వాళ్ళ మానానికి రక్షణ కల్పించి, ఏ డిక్టేటర్షిప్ అయితే ఏ గుండాలను, రౌడీలను 15 సంవత్సరాల నుంచి మమతా బెనర్జీ పెంచి పోషించిందో వాళ్ళను నిర్దాక్షిణ్యంగా అణిచివేసి, వీలైతే ఎన్కౌంటర్ చేసేసి ప్రజల మానాన్ని, ప్రాణాన్ని రెండుటిని కాపాడాలి. నేను చెప్పిన ఈ అభిప్రాయాలతో మీరు ఏకీభవిస్తారా లేదా తప్పనిసరిగా నాకు తెలియజేయండి. పోతే ముగించే ముందు కొంచెం కామెడీ చేసుకుందాం. హంబ హంబ ముంబ ముంబ, మమతా బెనర్జీ పోయింది, మన వెస్ట్ బెంగాల్కి పట్టిన దరిద్రం కూడా పోయింది. జై శ్రీరామ్. ప్రేక్షకులందరూ మన ధర్మ మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ ఒపీనియన్ని మాకు తప్పనిసరిగా తెలియజేయండి.